రీసెంట్ టైమ్స్లో అక్కడ తమిళ సొసైటీలో గల నెగిటివిటీ ఎంతలా మారిపోయిందంటే, రీసెంట్ టైమ్స్లో తెలుగు వాళ్ళు అరుణాచలంకి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ అరుణాచలం వెళ్ళే వాళ్ళు దాదాపు 70-80% తెలుగు వాళ్ళే ఉంటా ఉన్నారు. కొన్ని ముఖ్యమైన రోజులు కాకుండా మిగతా రోజుల్లో ఎక్కువగా తెలుగు వాళ్ళే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇన్స్టాగ్రామ్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ కొన్ని సోషల్ మీడియా కంటెంట్ నేను చూస్తూ ఉంటాను కదా. ఒక సెగ్మెంట్ ఆఫ్ కంటెంట్ అండ్ సోషల్ మీడియా వీడియోస్ ఏం చెప్తున్నాయంటే, తెలుగు వాళ్ళు అరుణాచలాన్ని స్పాయిల్ చేస్తూ ఉన్నారు, తెలుగు వాళ్ళు అరుణాచలం రావద్దు అని చెప్పి ఒక ప్రొపగండా అయితే లాస్ట్ 2 years నుంచి నేను చూస్తూ ఉన్నాను. దాన్ని పక్కన పెట్టి ఇంకొక పాయింట్ కూడా రీసెంట్గా నేను చూశాను. అరుణాచలంలో తెలుగు ట్రావెలర్స్ చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా ఉండడానికి అక్కడ తెలుగులో కొన్ని బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ తెలుగులో బోర్డ్స్ తీసియండి అని చెప్పి కూడా ప్రొటెస్ట్ చేశారు. ఇంత ద్వేషం ఎందుకు? దాన్ని పక్కన పెడితే అరుణాచల శివని అరుణాచలం అనకూడదంట, తిరువణ్మలై అనాలంట. తిరువణ్మలై అనేది ఒక టౌన్. అరుణాచల కొండ, అరుణాచల శివ నుంచి అరుణాచలం అనే పేరు అయితే వచ్చింది. దాన్ని పక్కన పెడితే రమణ మహర్షి తన జీవితంలో ఎక్కువగా యూజ్ చేసిన పదం, పాట లేదంటే ఆ వార్డింగ్ ఎప్పుడు కూడా అది అరుణాచల శివనే ఉంటుంది. దాని మీద సాంగ్ కానీ లేదా దాని గురించి ఎవరికైతే అవగాహన ఉంటుందో అందరికీ తెలుసు. కానీ నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను అరుణాచలం వెళ్ళాను అని చెప్పి నేను ఒక కామెంట్ లేదా పోస్ట్ పెట్టాను అనుకోండి, వెంటనే దాని కింద కామెంట్ వస్తుంది, దీన్ని తిరువణ్మలై అనాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంతలా విద్వేషం, ఇంతలా నెగిటివిటీ. ఇప్పుడు తిరుపతి వచ్చే తమిళ్ వాళ్ళకి సపోర్టివ్గా చాలా దగ్గర మీకు తమిళ్ బోర్డ్స్ ఉంటాయి, తమిళ్ పోలీసులు ఉంటారు, సపోర్టివ్ అంత దీనిగా ఉంటుంది. చాలామంది తమిళియన్స్ వెంకటేశ్వర స్వామి అని చెప్పి పలకలేరు, లేదా బాలాజీ అనరు. వాళ్ళు తమిళ్లో పెరుమాళ్ అని చెప్పో లేదా తమిళ్ భాష బేస్డ్గానే మాట్లాడతారు తప్ప వెంకటేశ్వర స్వామి అని చెప్పి చెప్పరు. వాళ్ళు అలా అనట్లేదు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ అయితే చెయ్యం. మీరు ఇలా అనాలని చెప్పి మనం వాళ్ళకైతే ఫోర్స్ చేయం. బికాజ్ తెలుగు వాళ్ళు కొద్దిగా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్గా ఆలోచన చేస్తారు. కానీ తమిళ సొసైటీ ఎలా తయారైందంటే ఒక నేరో మైండెడ్ సొసైటీగా తయారైపోయింది. దేవుడి దగ్గర కూడా భాష తీసుకువెళ్ళి దేవుడి దగ్గర భాషే ప్రధానం అని చెప్పి ఒక నేరో మైండెడ్లోకి వెళ్ళిపోయాం. అరుణాచలం వెళ్ళాము అని అనడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. తిరువణ్మలై మీరు అనాలి అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఏదైతే ఏముంది, భగవంతుడికి భక్తి ఇంపార్టెంట్, ఆ భగవంతుడి మీద మనకున్న నమ్మకం ఇంపార్టెంట్. అవేవి కూడా వాళ్ళు రెస్పెక్ట్